టీ20 ప్రపంచ కప్లో పాకిస్తాన్ ఖాతా ముగిసింది. సెమీస్ రేస్ నుంచి ఆ జట్టు ఎలిమినేట్ అయింది. శ్రీలంకపై గెలిచినా సెమీస్కు అర్హత సాధించడానికి కావాల్సిన రన్ రేట్ లేకపోవడంతో ఆ జట్టు ఇంటి ముఖం పట్టింది. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. ఓపెన్ ఫర్హాన్ సెంచరీతో చెలరేగా మరో ఓపెనర్ ఫకర్ జమాన్ 84 పరుగులతో రాణించడంతో ఆ జట్టు శ్రీలంక ముందు 213 పరుగుల టార్గెట్ని నిర్దేశించింది. అయితే శ్రీలంకను 147 పరుగులకు లేదా అంతకంటే తక్కువకు కట్టడి చేసే విజయం సాధిస్తేనే పాక్ సెమీస్కు చేరేది. కానీ శ్రీలంక కూడా ధాటిగా ఆడి నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 207 పరుగులు చేసింది. దీంతో ఈ మ్యాచ్లో పాక్ గెలిచినప్పటికీ సెమీస్ అర్హత సాధించడానికి కావాల్సిన రన్ రేట్ లేకపోవడంతో టీ20 ప్రపంచ కప్ నుంచి నిష్క్రమించింది. పాక్ నిష్క్రమణతో గ్రూప్ 2 నుంచి సెమీస్కు వెళ్లే జట్లపై క్లారిటీ వచ్చేసింది. ఇప్పటికే 6 పాయింట్లతో ఇంగ్లాండ్ సెమీస్కు దూసుకువెళ్లగా తాజాగా న్యూజిలాండ్కు కూడా సెమీస్ బెర్త్ ఖరారైంది. గ్రూప్ 2లో 3 మ్యాచ్ల్లో 1 గెలుపు 1 ఓటమి 1 మ్యాచ్ రద్దుతో 3 పాయింట్లను తన ఖాతాలో వేసుకున్న కివీస్ పాక్ కంటే మెరుగైన రన్ రేట్ ఉండడంతో సెమీస్ బెర్త్ దక్కించుకుంది.